హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంటి బంగారం అక్క ఏంజల్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్గా ఏమన్నా వీడియోస్ అప్డేట్ చేసి నోటిఫికేషన్ వస్తుంది. ఉగాది డే ఇన్ మై లైఫ్ అన్నమాట. సో ఇక్కడైతే ఈరోజు నేను ఏమేమి చేశాను అన్నవి మొత్తం మీకు డిస్ప్లే చేయబోతున్నాను. ఉగాది అనేది అందరికీ చాలా స్పెషల్ కదా. సో ఉగాది రోజు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నాం, భక్ష్యాలు ఎలా చేశాను, అండ్ టెంపుల్ విజిట్ అండ్ హోమ్ పూజ. సో వెయిట్ ఫర్ ద ఎండ్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని మాత్రం మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ అయితే ట్రెడిషనల్గా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయి నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరాము. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాము. నెక్స్ట్ రెడీ అయిపోయి టెంపుల్కి బయలుదేరుతున్నాము. అండ్ ఇంట్లో దేవుడి దగ్గర కూడా ఫ్లవర్స్తో మంచిగా డెకరేషన్ చేశాము. నెక్స్ట్ అండ్ మా ఇంటి ముందు కూడా కలర్స్తో ఇలా ముగ్గులు వేసుకున్నాము. నెక్స్ట్ టెంపుల్కి అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ వెళ్తుంది నేనే, అది నా నీడ. సో వెళ్తున్నాం, చాలా దూరమే కానీ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. డోంట్ మిస్, వెయిట్ ఫర్ ద ఎండ్. అండ్ ఈ వీడియోలో అన్ని ఉగాది డే మొత్తం ఉంటుంది. సో ఇంకా అలా చాలా దూరం నడుస్తూ మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో లోపలికి వెళ్తున్నాం. ఇదే అన్నమాట ఆ టెంపుల్, కొంచెం దగ్గరలోనే కానీ నడుచుకుంటూ వెళ్ళాలి. సో టెంపుల్లోకి వచ్చేసి ఇంకా నేను ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. చాలా పెద్ద టెంపుల్, ఇదైతే కృష్ణ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, విగ్రహం చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా విజిట్ చేయండి ఈ టెంపుల్ ఎక్కడో ఐడియా ఉంటే, అండ్ మంచిగా దర్శనం చేసుకోండి. సో నెక్స్ట్ టెంపుల్లో అయ్యగారు కూడా ఉన్నారు కానీ నేను అప్పటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ప్రసాదం కూడా లాస్ట్కి వచ్చింది. ఇంకా అయ్యగారు ఉన్నారు కాబట్టి హారతి అవి ప్రసాదం తీసుకొని ఇంకా కాసేపు ఉండి మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఒకసారి చూడండి, లాస్ట్ అన్నమాట. అసలు ఇంకా ఎవరు లేరు, మనం వెళ్ళడమే చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ అలా ప్రసాదం తీసుకొని మొత్తం టెంపుల్ మొత్తం చూడండి. సో దాని తర్వాత అక్కడ పక్కన కాసేపు కూర్చున్నాను. దాని తర్వాత అక్కడ ఉగాది స్పెషల్ ఏంటంటే అది పచ్చడి, ఉగాది పచ్చడి చేస్తారు కదా. సో అది కూడా అక్కడ మంచిగా టెంపుల్లో ప్రిపేర్ చేశారు. సో అది కూడా అందరికీ 1 గ్లాస్ ఇస్తున్నారు. సో అది కూడా తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను ఈసారి ఉగాది పచ్చడి టెంపుల్లో తాగాను అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ అలా కాసేపు కూర్చొని ఇంకా హోమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో అవి 2 క్యారీ చేస్తూ వీడియో తీయడం చాలా కష్టమైపోయింది. నెక్స్ట్ మా ఇంటికి వచ్చే దారిలో ఇంకా అక్కడ చాలా ముగ్గులు వేసి కనిపించాయి. సో అవి కూడా చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాను. సో ఇప్పుడు ఇంకా పచ్చడి అండ్ భక్ష్యాలు ప్రిపేర్ చేయాలి. సో వాటిని కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేసి ప్రిపేర్ చేసినవి చూపిస్తాను. సో మీరు కూడా అలా ప్రిపేర్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే. అండ్ సో ఇంటికి వచ్చేసాం టెంపుల్ నుంచి. సో మీకైతే ఏమైనా స్కిన్ కేర్ ఆర్ హెయిర్ కేర్ ఎనీ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. సో నేనైతే డెఫినెట్గా చేస్తాను. కామెంట్ చేయండి. సో ఫైనల్గా హోమ్కి వచ్చి రిటర్న్ మళ్ళీ దేవుడి దగ్గర మొక్కుకొని సో పచ్చడి అయితే స్టార్ట్ చేసాం. దానికి ప్రిపేర్ అయ్యేవి అన్నీ అరేంజ్ చేసుకున్నాము. లైక్ మ్యాంగో, బెల్లం, అది ఫ్లవర్ అండ్ కొబ్బరి, చింతపండు రసం, చక్కెర, ఉప్పు, కారం అండ్ అవైతే చేతికి కట్టుకోవాలి. అండ్ కంకణంలు కూడా 5 ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ అయితే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు కాబట్టి చింతపండు రసము స్టార్ట్ అండ్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. కావాల్సినవన్నీ ఇవి. నెక్స్ట్ అవి అయితే కంకణాలు చేతికి కట్టుకోవడానికి అవి కూడా 5 ప్రిపేర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ మెయిన్గా కావాల్సింది వాటర్. సో వాటర్ తీసుకొని చింతపండుని మొత్తం, సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు కాబట్టి చింతపండుని ఇట్లా రసంలాగా చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చేస్తున్నాను. సో అలా మంచిగా ఏం రాకుండా, డస్ట్ ఏం రాకుండా తీసేసి మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దెన్ ఆఫ్టర్ పప్పు, శనగపప్పు అండ్ బెల్లం. శనగపప్పుని ముందుగా ఉడికించుకోవాలి మెత్తగా. సో ఉడికించుకున్న తర్వాత ఆ పప్పుని బెల్లంని కొంచెం మేము దంచాము. దాని తర్వాత మిక్సీలో పట్టుకోవడానికి మిక్సీ జార్లో వేసుకున్నాను. సో మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకున్నాం. కొంచెం గట్టిగా ఉంటే నార్మల్ గ్రైండ్ లాగా చేయాలి, మరి మెత్తగా కాకుండా. సో నార్మల్ గ్రైండ్ చేయడానికి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. సో ఇక్కడ మీరైతే ఎన్ని మెంబర్స్కి చేస్తే అంత శనగపప్పు అండ్ బెల్లం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. కొంచెం బెల్లం తక్కువగానే తీసుకోవాలి. బెల్లం ఎక్కువ ఉంటే చాలా మెత్తగా అయిపోతాయి, సరిగ్గా రావు చపాతీస్ అనేటివి. సో అలా నెక్స్ట్ అయితే ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి కాబట్టి మెయిన్గా ఫస్ట్ ఉగాది పచ్చడి చేసి దేవుని దగ్గర పెట్టాలి కాబట్టి సో ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్ రెడీ చేస్తున్నాను. సో ఇక్కడ చింతపండు రసంని మొత్తం ఒక బౌల్లో తీసుకొని మంచిగా హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ మనం
ముందుగా తీసుకున్న మ్యాంగో, బెల్లం, నెక్స్ట్ ఉప్పు, కారం, కొబ్బరి, ఫ్లవర్. సో ఇవన్నీ మొత్తం చక్కెర మొత్తం 8 వేసాం మేము వాటర్తోని. సో 8 ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దాని తర్వాత అది కొంచెం నానాలి. సో వాటర్లో అవి బాగా మిక్స్ అయిపోవాలి. సో దానికోసం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. టోటల్ 9 ఇంగ్రీడియంట్స్ విత్ చింతపండుతోనే. సో మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా చేయాలి. అండ్ చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా. అండ్ టేస్ట్ చేసాకనైతే చాలా చాలా బాగుంది. సో చూడండి ఎంత బాగుందో. కానీ ఇప్పుడు ఇది బౌల్లో ఉంది కదా, దీన్ని ఇప్పుడే ఈ ఉగాది పచ్చడిని కొంతమంది అయితే లైక్ పాట్లో, మట్టి పాట్లో చేస్తారు. సో మాకు ఇక్కడ అవైలబిలిటీ మేము తెచ్చుకోలేదు కాబట్టి నార్మల్గా కొత్త చెంబులో కూడా చేసుకోవచ్చు. సో అందులో యాడ్ చేస్తున్నాము ఈ పచ్చడిని. చూడండి. నెక్స్ట్ అలా మట్టి కుండలో కానీ చెంబులో కానీ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలి, ఇంట్లో దేవుడి దగ్గర. సో ఇక్కడ ఇదైతే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఉగాది పచ్చడి. సో దాని తర్వాత మనం ఎందులో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో దానికి కొంచెం పసుపు రాయాలి, పసుపు అండ్ కుంకుమ. సో ఇక్కడ పసుపు రాసేసి, సో ఇది కంకణం 5 ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ కంకణంలో కూడా మంచిగా పసుపు రాసుకోవాలి. సో దాని తర్వాత అది చెంబుకి కట్టాలి. దాని తర్వాత అది ఇప్పుడు నేను దేవుని దగ్గరికి తీసుకెళ్తాను, దేవుని దగ్గర పెట్టాలి. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మిగిలిన కంకణంలో కూడా మంచిగా పసుపు రాసుకోండి. సో మంచిగా కనిపిస్తాయి. సో దాని తర్వాత ఇప్పుడు మేము దేవుడి దగ్గర పెడుతున్నాం. సో అక్కడ మీ దేవుడి రూమ్లోకి వెళ్ళి అవి అక్కడ పెట్టండి. ఉగాది పచ్చడి అండ్ కంకణంలో పెట్టి మంచిగా మొక్కుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ దేవుని దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ అందులో కొంచెం వేరేగా దేవుడి దగ్గర పెట్టి, సో అప్పుడు మేము టేస్ట్ చేస్తాము. సో ఫస్ట్ అయితే కంకణంని కట్టుకుంటున్నాను ఇక్కడ నేను చేతికి. ఫస్ట్ అలా మంచిగా కంకణంని కట్టుకొని మొక్కుకోవాలి. ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి దేవుని దగ్గర పెట్టడం ఈరోజు ఉగాది స్పెషల్ అన్నమాట. లైక్ ఇది ఒక నైవేద్యం లాగా. సో ఇది డెఫినెట్గా చేసి అక్కడ మనం కొంచెం దేవునికి పెట్టి మనం తాగాలి. సో ఇక్కడ మొక్కుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ భక్షాలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని అయితే రెడీ చేసుకుంటున్నాము. సో దేవుడి దగ్గర పెట్టేయడం అయిపోయింది కాబట్టి కొంచెం ఫస్ట్ మేము ఉగాది పచ్చడిని టేస్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ పచ్చడి పెట్టాక నెక్స్ట్ 5 భక్షాలు దేవుడి దగ్గర పెట్టాలి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ పిండి, మనం ఎంత పిండి అయితే తీసుకొని చేయాలనుకుంటున్నామో మీకు సరిపడినంత పిండి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి, తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని. నెక్స్ట్ మనం ఇందాక గ్రైండ్ పట్టుకున్న శనగపప్పు అండ్ బెల్లం, సో అది ఒక బౌల్లో తీసుకున్నాం కదా. సో ఆ మిక్చర్ని ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా కలుపుకోవాలి. సో దాని తర్వాత చపాతీస్ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అండ్ తగినంత, సో ఆ చపాతీ పిండిని మొత్తం బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ కొంచెం పొడి పిండిని కూడా తీసుకోవాలి. సో ఇక్కడైతే మేము గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యూస్ చేయొచ్చు. సో మేమైతే మైదా పిండి యూస్ చేసాము. సో ఆ పూర్ణం అనేది బయటికి రాకుండా ఉండడానికి సో మైదా పిండితో మంచిగా బాల్స్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని అందులో ఆ పూర్ణం పెట్టేసి మళ్ళీ ఒకసారి మంచిగా హ్యాండ్తో కానీ లేదా అలా చేయొచ్చు, చేసి అలా పక్కన పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే 5 ప్రిపేర్ చేస్తున్నాము దేవుడి దగ్గర నైవేద్యం లాగా పెట్టడానికి. సో ఇది మెయిన్ అన్నమాట. సో దేవుడి దగ్గర పెట్టాలి ఈరోజు. సో అవుతున్నాయి నెక్స్ట్ 1. సో ఫైనల్గా ఒకటైతే చాలా చాలా బాగా పెద్దగా చేసాము. సో ఇదే. సో నా వాయిస్ అయితే మీకు క్లారిటీగానే ఉంది అనుకుంటున్నాను. సో ప్రిపరేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఐ విల్ రిప్లై సూన్. అండ్ అలా రిమైనింగ్వి కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా కాలవడానికి వచ్చేసాము. సో అవన్నీ మంచిగా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని, సో ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి నెక్స్ట్ ఈ భక్షాల మీద నెయ్యి వేసుకున్నాము. సో నెయ్యి వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది, సూపర్ టేస్టీగా వచ్చాయి భక్షాలు అయితే. నెయ్యి వేసి మంచిగా కాల్చుకుంటున్నాము, బాగా మాడనివ్వకుండా లైట్గా అయితే ఫ్రై చేసుకోండి. సో చాలా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ ఇవన్నీ ఫస్ట్ అయిపోయినాయి మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ రిమైనింగ్ అయితే కాలుస్తున్నాము. సో ఇవి
ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఉంది. చాలా బాగున్నాయి. నెయ్యితో మెయిన్గా నెయ్యిని యూజ్ చేసి కాల్వండి. అండ్ మనం పిండిని కలుపుకునేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. సో ఫైనల్గా అయిపోయినాయి. సో దేవుడి దగ్గర పెట్టేసాము చూడండి. సో పెట్టేసి టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ అయితే వావ్ 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 సూపర్, చాలా బాగున్నాయి. సో సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా కానీ చాలా బాగున్నాయి. ఏదో కామెడీ కోసం నేను నవ్వుకోవాలని. నెక్స్ట్ అయితే ఫుడ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ రైస్ కూడా తిన్నాను ఒకటి తర్వాత ఒకటి. ఈరోజు అయితే తింటూనే ఉన్నాను. సో ఇదే వీడియో. సో ఉగాది డే ఇన్ మై లైఫ్ ఇదే వీడియో. సో మీకు డెఫినెట్గా ఇది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నేను నా ఛానల్ అయితే స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఛానల్ని విజిట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్.